నమస్కారం. నా పేరు డాక్టర్ వన్య, కన్సల్టెంట్ ప్లాస్టిక్ సర్జన్, కిమ్స్ నెల్లూరు. పేషెంట్ రఘు వచ్చి 15% ఎలక్ట్రికల్ బర్న్స్తో హాస్పిటల్లో విత్ మ్యూకర్మైకోసిస్ ఇన్ఫెక్షన్తో అడ్మిట్ అయ్యారు. మ్యూకర్మైకోసిస్ అంటే బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్. అది చాలా రేర్ ఇన్ఫెక్షన్. యూజువల్గా బర్న్స్ పేషెంట్లో కనీసం ఒక 40% కాలిన వాళ్ళకి, లేదా కిడ్నీ ప్రాబ్లం, లేదా మన దానిలో రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న పేషెంట్స్కి మాత్రమే ఇలాంటి ఇన్ఫెక్షన్ వస్తుంది. ఒక 5,000 నుంచి 10,000లో ఒకరికి మాత్రమే ఇలాంటి ఇన్ఫెక్షన్ వస్తుంది. ఆ పేషెంట్ అడ్మిట్ అయ్యాక దాన్ని డయాగ్నోస్ చేసి మనం సరైన టైంలో దాన్ని సర్జరీకి తీసుకెళ్ళి దానికి తగిన మందులు, యాంటీఫంగల్ ట్రీట్మెంట్, రెగ్యులర్ యాంటీఫంగల్ డ్రెస్సింగ్స్ చేసి దాన్ని మన ఇన్ఫెక్షన్ కంట్రోల్లో తెచ్చుకొని, ఇన్ఫెక్షన్ లేదు అని కంప్లీట్గా నిర్ధారించుకున్నాక దానికి తిరిగి చర్మం వేసి పేషెంట్ ఇప్పుడు నార్మల్ కండిషన్లో మనం డిశ్చార్జ్ చేసాము. దీన్ని కరెక్ట్ టైంలో మనం ట్రీట్మెంట్ కానీ సరిగ్గా తీసుకోకపోతే ఇది కాలు, చేయి కూడా తీసే అవకాశం ఉంటుంది, లేదా ప్రాణాపాయ స్థితి, అంత సివియర్ ఇన్ఫెక్షన్. సో ఇలాంటి రేర్ ఇన్ఫెక్షన్లో కూడా మనం ట్రీట్ చేసాము. అండి, నా పేరు డాక్టర్ దీప్తి. నేను కన్సల్టెంట్ మైక్రోబయాలజిస్ట్. 15 years నుంచి కిమ్స్ హాస్పిటల్ నెల్లూరులో పనిచేస్తున్నాను. రఘు అనే పేషెంటు బర్న్స్తో అడ్మిట్ అయ్యారు. పేషెంట్కి ఇన్ఫెక్షన్ ఉంది అని చెప్పి ప్లాస్టిక్ సర్జన్ కాల్ చేశారు, స్వాబ్స్ పంపించారు. ఈ స్వాబ్స్ని మేము ప్రాసెస్ చేసి చూసినప్పుడు ఒక రకమైన బ్లాక్ ఫంగస్ అంటాము, రేర్ ఇన్ఫెక్షన్స్. ఇది యూజువల్గా మనకి ఓల్డ్ ఏజ్ పీపుల్, డయాబెటిక్ పీపుల్, వ్యాధినిరోధక శక్తి తగ్గిన పీపుల్స్లో కనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ పేషెంట్ 30 సంవత్సరాల పేషెంట్, వెరీ యంగ్ పేషెంట్, యాక్టివ్ పేషెంట్కి మనము ఈ ఫంగస్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ ఫంగస్ ఏంటి అంటే, మనం సరైన టైంలో కానీ డయాగ్నోస్ చేసి సరైన టైంలో ట్రీట్మెంట్ ఇవ్వకపోతే శరీరం మొత్తం పాకేసి అవయవాలన్నింటినీ దెబ్బతీసి ప్రాణాంతకంగా కావడం ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో మనం ఇమీడియట్గా వితిన్ 1 dayలోనే మనం డయాగ్నోస్ చేసే సదుపాయాలన్నీ మన హాస్పిటల్, మన కిమ్స్ నెల్లూరు ల్యాబ్లో ఉండడం వల్ల మేము చాలా వితిన్ 24 hours మేము డయాగ్నోస్ చేసి ప్లాస్టిక్ సర్జన్తో కమ్యూనికేట్ చేసుకొని టీమ్ వర్క్గా మేమందరం కలిసి ఈ ఇన్ఫెక్షన్ని ట్రీట్మెంట్ చేయడం జరిగింది. ఈ ఇన్ఫెక్షన్ ఏంటి అంటే, మనం కరోనా టైంలో ఎక్కువ చూసాం, బ్లాక్ ఫంగస్ అనే పేరు విన్నాము. నా పేరు డాక్టర్ సతీష్, మెడికల్ డైరెక్టర్ ఆఫ్ కిమ్స్ హాస్పిటల్ నెల్లూరు. ఇంతకుముందు డాక్టర్ గారు మాట్లాడినట్టు ఈ ఎలక్ట్రికల్ బర్న్స్తో వచ్చినటువంటి పేషెంట్కు వచ్చిన ఇన్ఫెక్షన్ను ఇమ్మీడియట్గా మా డాక్టర్ మైక్రోబయాలజిస్ట్ గారు గమనించి, ఆ తర్వాత అసలు ఏంటి అనేది, ఏ ఫంగస్ అనేది తెలుసుకోవటం ద్వారా ఇమ్మీడియట్గా యాంటీ ఫంగస్ ఇవ్వటము, అలాగే ఎమర్జెన్సీకి వచ్చినప్పుడు తను ఇమ్మీడియట్గా తనకు ఎగ్జామిన్ చేయటం ప్రాపర్గా, ఇంకేవైనా మేజర్ బోన్స్ కానీ, తర్వాత ఎంతవరకు పల్స్ కానీ తెలుస్తున్నాయి. ఎందుకంటే ఎలక్ట్రికల్ షాక్ అప్పుడు ఈ పల్స్ అనేది కూడా మొత్తం బర్న్ అయిపోతాయి, ఈ వెజిల్స్, ఆర్టరీస్. అలా ఎంతవరకు వయబుల్ ఉంది లింబ్ అనేది కూడా తెలుస్తుంది. అదే కాకుండా ఒక టీం వర్క్గా తెలిసిన వెంటనే థియేటర్కి తీసుకెళ్ళి డిబ్రైడ్మెంట్ చేయటంలో మా అనస్థీషియా వాళ్ళు తీసుకున్న జాగ్రత్తలు కానీ, సో ఇలా ఒక టీం వర్క్ అనేది ఉన్నప్పుడే ఈ పేషెంట్కు పూర్తిగా న్యాయం జరిగింది ట్రీట్మెంట్ పరంగా. ఎందుకు చెప్తున్నానంటే, అదే ఏమాత్రం ఇంతకుముందు డాక్టర్ గారు మాట్లాడినట్టు ఏమాత్రం నెగ్లిజెన్స్ అయ్యి ఏదో ఇన్ఫెక్షన్ కదా అని యాంటీబయాటిక్ మాత్రమే ఇస్తూ ట్రీట్ చేస్తూ పోతే ఒక్కోసారి 2 కాళ్ళు కానీ ఒక్కోసారి చేయి కూడా తీసేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలా కాకుండా మాకు ఉన్న పరికరాలు, హైయర్ అండ్ ఎక్విప్మెంట్ ఉండటం వల్ల ఇమ్మీడియట్గా ఆ కల్చర్ పంపించి ఆ ఫంగస్ను తెలుసుకోవటం ద్వారా ఆ ట్రీట్మెంట్ అనేది ఇమ్మీడియట్గా స్టార్ట్ చేసి, తర్వాత మొత్తం ఆ ఫంగస్ను క్యూర్ చేసి, ఆ అబ్బాయి ఈరోజు ఇలా ఇంటికి నడుస్తూ ఇంటికి వెళ్తున్నాడంటే ఇది మా డాక్టర్స్ ఒక బృందం ఒక శ్రమ అండి. అందరికీ నమస్కారం. నా పేరు రఘు, తిరుపతి జిల్లా బాలాయపల్లి మండలం నుంచి వచ్చాము. గత పోయిన నెల 10వ తేదీ నాకు కరెంట్ షాక్ తగిలి 2 కాళ్ళు కాలినాయి. నాకు దానివల్ల స్పృహ తప్పి పడిపోయాను. అదేవిధంగా అక్కడ ఉన్న రైతులు తీసుకొచ్చి బొల్లేని హాస్పిటల్కి ఎమర్జెన్సీలో తెచ్చారు. ఎమ్మటే మేడం కాల్ చేయగా డాక్టర్ వన్య మేడం గారు వచ్చి స్పీడ్గా రిసీవ్ చేసుకుని ఎమ్మటే ట్రీట్మెంట్ మొదలుపెట్టి కాళ్ళు నీట్గా నడవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ట్రీట్మెంట్ నీట్గా చేసి నడిచే విధంగా చేసింది. మేడం గారికి చాలా థ్యాంక్స్.